శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ వింశోధ్యాయ బడబాగ్ని నారద ఉవాచ విధే నేత్ర సముద్భూత వహ్నిజ్వాలా హరస్య సా గతా కుత్ర వదత్వం తచ్చరితం శిశిమౌళినః. నారదుడిట్లు పలికెను, ఓ విధి, శివుని నేత్రము నుండి పుట్టిన ఆ అగ్నిజ్వాల ఎక్కడకు పోయినది? చంద్రశేఖరుని ఆ వృత్తాంతమును నీవు చెప్పుము. బ్రహ్మోవాచ యథాభస్మ చకారాసు తృతీయ నయనానలః శంభో కామం ప్రజజ్వాల సర్వతో విఫలస్తదా. హాహాకారో మహానాసీత్ త్రైలోక్యే సచరాచరే సర్వే దేవర్షయస్తాత శరణం మాం యయుర్ధృతం సర్వే నివేదయామాసు స్తదుఃఖం మహ్యమాకులాః సుప్రణమ్య సుసంస్తూయ కరౌ బద్ధ్వా నతాననాః తచ్చుత్వాహం శివం స్మృత్వా తద్దేతుం సువిమృశ్య చ గతస్తత్ర వినీతాత్మ త్రిలోకా వనహేతవే. బ్రహ్మ ఇట్లు పలికెను, శంభుని మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని కాముని శీఘ్రమే దహించి మరి యొక్క ప్రయోజనము లేనిదై అంతటా వ్యాపించెను. స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో గొప్ప హాహాకారము బయలుదేరెను. వత్స, దేవతలు ఋషులు అందరూ నన్ను శీఘ్రమే శరణుజొచ్చిరి. వారందరూ భయభీతులై చేతులు జోడించి నాకు ప్రణమిల్లి తలలు వంచుకొని చక్కగా స్తుతించి వారికి కలిగిన ఆపత్తును నాకు నివేదించిరి. నేను వారి మాటలను విని శివుని స్మరించి వారి దుఃఖమునకు గల కారణమును బాగుగా విమర్శించి ముల్లోకములను రక్షించుట కొరకై వినయముతో నిండిన మనస్సు గలవారనై అతడుకు వెళ్ళి తిని. సందగ్ధు కామస్స శుచిజ్వాలా మాలాతి దీపిత స్తంభితోయం మయా శంభు ప్రసాదాప్త సుతేజస అధ క్రోధమయం వహ్నిం దగ్ధుకామం జగత్ప్లవం వాడవాం తమకార్షం చ సౌమ్య జ్వాలాముఖం మునే తం వాడవతనుం అహం సమాదాయ శివేచ్ఛయా సాగరం సమగాం లోకహితాయ జగతాం పతిః ఆగతం మాం సమాలోక్య సాగర సాంజలిర్మునే ధృత్వా చ పౌరుషం రూపం ఆగత సన్నిధిం మమ సుప్రణమ్యాధ మాం సింధు సంస్తూయ చ యథావిధి స మామువాచ సుప్రీత్య సర్వలోక పితామహం. జ్వాలల మాలలతో అతిశయించి ప్రకాశించే ఆ అగ్ని దహింపబోచుండగా శంభుని అనుగ్రహముచే లభించిన గొప్ప తేజస్సు గల నేను శీఘ్రమే దానిని స్తంభింపజేసి తిని. ఓ మహర్షి, ముల్లోకములను తగులబెట్టగోరే ఆ క్రోధాగ్నిని నేను అప్పుడు సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖము గల బడబా అనగా గుర్రము అగ్నిగా మార్చివేసి తిని. జగత్ప్రభువగు నేను లోకముల హితము కొరకై శివుని ఇచ్చచే ఆ బడవాగ్నిని తీసుకుని సముద్రము వద్దకు వెళ్ళి తిని. ఓ మహర్షి, నా రాకను చూచిన సముద్రుడు పురుష రూపమును ధరించి చేతులు జోడించి నా సన్నిధికి విచ్చేసెను. అప్పుడు ఆ సముద్రుడు సర్వలోకములకు పితామహుడనగు నన్ను యథావిధిగా స్తుతించి నమస్కరించి పరమప్రీతితో నిట్లనెను. సాగరౌ వాచ కిమర్థమాగతోసి త్వం బ్రహ్మన్నత్రాఖిలాధిప తన్నిదేశయ సుప్రీత్య మత్వా మాంచ స్వసేవకం సముద్రుడిట్లు పలికెను, సర్వ జగత్పతి హే బ్రహ్మన్, నీవు ఇచ్చటకు వచ్చుటలో గల కారణమేమి? నన్ను నీ సేవకునిగా భావించి ప్రీతితో నీ పనియందు నియోగించుము. బ్రహ్మోవాచ అథాహం సాగరవచ శ్రుత్వా ప్రీతి పురస్సరం ప్రావోచం శంకరం స్మృత్వా లౌకికం హితమావహన్ శృణుతాత మహాధీమన్ సర్వలోకహితావహ వచ్మ్యహం ప్రీతిత సింధో శివేచ్ఛా ప్రేరితో హృదా అయం క్రోధో మహేశస్య వాడవాత్మా మహాప్రభుః దగ్ధ్వా కామం ధృతం సర్వం దగ్ధు కామో భవత్ తతః ప్రార్థితోహం సురైః శీఘ్రం పీడితై శంకరేచ్ఛయా తత్రాగత్య ధృతం తం వై తాత స్తంభితవాన్ శుచిం. బ్రహ్మ ఇట్లు పలికెను, అప్పుడు నేను ప్రీతిపూర్వకముగా సముద్రుడు పలికిన పలుకులను విని లోకహితమును గోరువాడనై శంకరుని స్మరించి ఇట్లు పలికి తిని. వత్స, వినుము, నీవు గొప్ప బుద్ధిమంతుడవు, సర్వలోకములకు హితమును చేయువాడవు. ఓ సముద్రమా, హృదయములో శివుని ఇచ్చచే ప్రేరితుడనై ప్రీతితో నేను చెప్పుచున్నాను. గొప్ప సామర్థ్యము గల ఈ మహేశ్వరుని క్రోధము మన్మధుని భస్మము చేసి వెనువెంటనే సర్వమును తగులబెట్టుటకు తలపడగా నేను బడవాగ్నిగా స్తంభింపజేసి తిని. దుఃఖితులకు దేవతలు నన్ను శీఘ్రమే ప్రార్థించగా నేను శంకరుని ఇచ్చచే శీఘ్రముగా అతడికి వచ్చి తిని. ఓ కుమార, నేనా అగ్నిని స్తంభింపజేసి తిని.
వాడవం రూపమాధత్త తమాదాయ గతోత్రహం నిర్దిశామి జలాధార త్వామహం కరుణాకరః అయం క్రోధో మహేశస్య వాడవం రూపమాశ్రితః జ్వాలాముఖస్త్వయాధార్యో యావదా భూత సంప్లవన్ యదాత్రాహం సమాగమ్య వత్సామి సరితాం పతే తదా త్వయా పరిత్యాజ్యః క్రోధోయం శాంకరోద్భుతః భోజనం తోయమేతస్య తవ నిత్యం భవిష్యతి యత్నాదేవావధార్యోయం యథానోపైతి చాంతరం. ఓ సముద్రమా, బడబా రూపమును ధరించిన ఈ అగ్నిని తీసుకుని కరుణానిధియగు నేను ఇతడికి వచ్చి నిన్ను ఆదేశించుచుంటిని. ఈ మహేశ్వరుని క్రోధము బడబా రూపమును ధరించి నోటి నుండి నిప్పులను గ్రక్కుచున్నది. ప్రళయకాలము వరకు నీవు దీనిని ధరించి వలెను. ఓ నదీపతి, నేను ఇచ్చటకు వచ్చి ప్రళయములో నివసించగలను. అప్పుడు నీవు ఈ శంకరుని అద్భుతమగు క్రోధమును విడిచిపెట్టవచ్చును. ఈ అగ్నికి నీ జలము నిత్యము భోజనమగుచుండును. ఈ అగ్ని నీ గర్భములోనికి వెళ్ళకుండునట్లు నీవు ప్రయత్నపూర్వకముగా ధరించియుండుము. బ్రహ్మవాచ ఉక్తో హి మయా సింధురంగీకారం చక్రే తథా ధ్రువం గ్రహీతుం వాడవం వహ్నిం రౌద్రం చాశక్య మన్యతః తతః ప్రవిష్ణో జలధౌ స వాడవతను శుచిః వార్యౌఘాన్సు దహన్ తస్య జ్వాలామాలాభిదీపితః తతః సంతుష్టచేతస్కః స్వం ధామాహం గతో మునే అంతర్ధాన మగాత్ సింధుర్దివ్యరూపః ప్రణమ్య మాం స్వాస్థ్యం ప్రాప జగత్సర్వం నిర్ముక్తం తద్భవాద్భయాత్ దేవా బభూవుః సుఖినో మునయశ్చ మహామునే. బ్రహ్మ ఇట్లు పలికెను, నేనిట్లు పలుకగా అప్పుడు ఆ సముద్రుడు రుద్రుని కోపరూపముగు ఆ బడబాగ్నిని ధరించుటకు నిశ్చయముగా అంగీకరించెను. ఆ పనిని సముద్రుడు తక్క ఇతరులు చేయజాలరు. అప్పుడు జ్వాలలతో మండిపడుచున్న అగ్ని బడబా రూపముతో సముద్రంలో ప్రవేశించి జల సమూహములను దహింపనారంభించెను. ఓ మహర్షి, అప్పుడు సంతసముతో నిండిన మనస్సు గలవాడనై నేను నా లోకమునకు వెళ్ళి తిని దివ్య రూపము గల సముద్రుడు నాకు ప్రణమిల్లి అంతర్ధానము చెందెను. ఓ మహర్షి, రుద్ర కోపాగ్ని వలన కలిగిన భయము నుండి జగత్తు సర్వము విముక్తిని పొందెను. దేవతలు మరియు ఋషులు స్వస్థులైరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే వడవానల చరితం నామ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత ఎందలి పార్వతీఖండములో బడబాగ్ని చరితమనే 20వ అధ్యాయము ముగిసినది.